బ్రేకింగ్ న్యూస్ ఫాల్కన్ సిఇఓ ఆర్యన్ సింగ్ ను సిఐడి అరెస్ట్ చేసింది. పంజాబ్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చింది. ఫాల్కన్ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు. జనం దగ్గర నుంచి సుమారు 4,000 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించింది ఫాల్కన్ గ్రూప్. ఈ ఫాల్కన్ గ్రూప్ కు సంబంధించి కొన్ని ఆస్తులు జప్తు చేసింది ఈడీ. ఇన్వాయన్ డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో ఫాల్కన్ గ్రూప్ చేసిన స్కామ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఫాల్కన్ గ్రూప్ నుండి ఆర్యన్ సింగ్ అకౌంట్లోకి 1.62 కోట్ల రూపాయలు డిపాజిట్ అయినట్టు సిఐడి గుర్తించింది. ఫాల్కన్ గ్రూప్ లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. అత్యధిక వడ్డీతో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి దాదాపు 7,000 మంది నుంచి డిపాజిట్లు సేకరించింది ఫాల్కన్ గ్రూప్. ఫాల్కన్ సిఇఓ ఆర్యన్ సింగ్ ను సిఐడి అరెస్ట్ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఫాల్కాన్ కంపెనీకి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే నలుగురిని ముఖ్యంగా ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఫాల్కాన్ సిఇఓగా పనిచేసినటువంటి అరణ్యన్ సింగ్ని అరెస్ట్ చేశారు. పంజాబ్లో ఆయనని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపరచడంతో ఆయనకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం అరణ్యన్ సింగ్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఇన్వాయిస్ పేరుతోని భారీగా లాభాలు వస్తాయని చెప్పేసి కూడా ఫాల్కాన్ కంపెనీ పెట్టుబడులు సేకరించింది. దాదాపు 7,000 మందికి పైగా కస్టమర్ల నుండి డిపాజిట్లు సేకరించి మొత్తం బోర్డు తిప్పేసి రిటర్న్స్ చెల్లించకుండా బోర్డు తిప్పేయడం జరిగింది. దీనిపైనే సైబరాబాద్ పోలీసులకు మొదట బాధితులు ఫిర్యాదు చేశారు. ఈఓడబ్ల్యూలో కేసు నమోదైంది. ఆ కేసుని సిఐడికి బదిలీ చేశారు. సిఐడి అధికారులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 కీలక వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈడీ కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తుంది. అసలు పెట్టుబడుల పేరుతో ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి ఆ తర్వాత బోర్డు తిప్పేసి ప్రజలకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా దాదాపు 4,000 కోట్లకు పైగా పెట్టుబడుల రూపంలో డిపాజిట్లు సేకరించడం జరిగింది. ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడికి మళ్లించారు, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, వాటన్నిటికి సంబంధించి సిఐడి దర్యాప్తు చేస్తుంది. విదేశాల్లో కంపెనీలతో వ్యాపారం చేస్తున్నాము, భారీగా లాభాలు వస్తాయి, అధిక వడ్డీ వస్తుందని చెప్పేసి కూడా కస్టమర్ల నుంచి, అంటే ఒక తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఆ డిపాజిట్లు సేకరించడం జరిగింది. ఈ డిపాజిట్ల పైన పూర్తిగా ఆ డబ్బులని బినామీల పేర్లపై మళ్లించినట్టుగా సిఐడి అనుమానిస్తుంది. వాటికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు అరణ్య సింగ్ కూడా సిఇఓగా పనిచేశాడు ఫాల్కన్ గ్రూప్లో. ఆయన అకౌంట్లోకి దాదాపు 1.65 కోట్ల రూపాయల నగదు డిపాజిట్ అయినట్టు కూడా గుర్తించడం జరిగింది. గతంలో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో అరణ్య సింగ్ని పంజాబ్లో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొని వచ్చి ఇక్కడ రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారు. వారి కోసం సిఐడి గాలిస్తుంది. అదేవిధంగా బాధితులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది, ఎందుకంటే వీళ్ళు సంపాదించిన ఆస్తులు కావచ్చు, పెట్టుబడులు ఎక్కడ పెట్టారు, ఎక్కడికి డబ్బులు మళ్లించారు, వాటన్నిటిని కనుగొని వాటిని జప్తు చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి కూడా బాధితులు ఒకవైపు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 7,000 మందికి పైగా బాధితులు ఉన్నారు. కాబట్టి ఈ డబ్బులన్నిటిని కూడా ఏ కంపెనీలకు బదిలీ చేశారు, ఎక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారా, డబ్బులు లేదంటే ఆస్తులు కొనుగోలు చేశారా, వాటన్నిటిని కూడా గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధితులు కోరుతున్నారు. ఇలాంటి కంపెనీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధిక లాభాలు వస్తున్నాయని చెప్పేసి మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినప్పటికీ కొంతమంది అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక ఫాల్కాన్ కంపెనీకి సంబంధించి విచారణ కొనసాగుతుంది. వారు చేసినటువంటి సేకరించినటువంటి డిపాజిట్లన్నీ కూడా ఎక్కడికి మళ్లించారనేదే ఇప్పుడు చాలా కీలకంగా ఉంది. ఇప్పటికే ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది కాబట్టి కొన్ని ఆస్తులను ఇప్పటికే జప్తు కూడా చేయడం జరిగింది. ఆ ఆస్తుల ద్వారా బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇటు ఈడీ అధికారులు చెప్తున్నారు. ఇక సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఇంకా పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. అందులో ఎవరైనా పరారీలు ఉంటే వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తాం. ఆస్తులు కూడా ఎక్కడెక్కడ సంపాదించి వీళ్ళు డైవర్ట్ చేశారు, వాటికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు సిఐడి అధికారులు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.